ఇదేనండి వెజిటబుల్ ఉప్మా. జీడిపప్పులు ఏం చేస్తానంటే పక్కకు తీసేస్తాను. తీసి తర్వాత పెడతా. అవి చూసారంటే అవే తింటారనమాట. అందుకని పక్కన పెట్టేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అప్పుడు మళ్ళీ తినిపిస్తాను. మొత్తం పప్పు పలంగా ఇవ్వనండి, చిన్న చిన్న ముక్కల కింద ఇస్తాను. వెజిటేబుల్ ఉప్మా సమన్వి సాన్వి కోసం ఎలా చేస్తానో చూసేయండి. కొద్దిగా నెయ్యి అలానే నూనె వేసుకుంటాను. నేను వీళ్ళ కోసం యూజ్ చేసే ఆయిల్ కూడా నూపప్పు నూనె అండి, ఊరు నుంచి తెప్పించుకుంటాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఒక్కటి అలవాటు చేయాలండి. మొత్తం లేకుండా పెడితే వాళ్ళు తర్వాత కూడా అస్సలు తినరు. అలాగే కొద్దిగా దంచుకున్న అల్లం, జీడిపప్పు వేసుకుని ఒక 2 మినిట్స్ వీటిని వేయించుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, జీడిపప్పు అదే బలంగా ఇచ్చేసేయకండి, చిన్న చిన్న ముక్క కింద ఇవ్వండి వాళ్ళకి. ఇవి వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గ్రీన్ పీస్, పొటాటో ఇలా మనకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా ఇవి యూజ్ చేస్తూ ఉంటాను. ఒక 2 నిమిషాలు వీటిని కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకుందాం. అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. నేను వీళ్ళకి పింక్ సాల్ట్ లేకపోతే కనుక కల్లుప్పు ఉంటుంది కదా, అది యూజ్ చేస్తూ ఉంటాను. మూత పెట్టుకుని మగ్గనివ్వండి. మగ్గిపోయిన తర్వాత నేను ఇందులోనే ఉప్మా రవ్వ వేసేసుకుంటానండి. మళ్ళీ విడిగా వేయించును. ఇందులో వేసేసి ఇక్కడ వేయిస్తాను. ఒక 2 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా ప్యాన్ అది మనకి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి దగ్గరకు వచ్చేస్తుంది. సిమ్లోనే ఒక 10 నిమిషాలు ఉంచేసేయండి, బాగా మగ్గిపోతాయి. ఏదైనా పిల్లలకి రెగ్యులర్గా పెడితే తినరండి. ఒక 2 డేస్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదైనా కొత్త దాని మీద, మళ్ళీ తర్వాత వదిలేస్తారు, అందరికీ తెలిసిందే. అందుకే ఏది రెగ్యులర్గా చేయకండి. తినట్లేదు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. మారుస్తూ ఉండండి, అలాగే ఆఫర్ చేయడం మానద్దు తినట్లేదు కదా అని. ఈ ఉప్మా అయితే మీరు బ్రేక్ఫాస్ట్లో ఇవ్వచ్చు, ఈవినింగ్ డిన్నర్ కూడా రోజు అన్నం పెట్టాలని లేదు, చపాతీ ఇవ్వచ్చు, ఇలా ఉప్మా లాంటివి చేసి పెట్టచ్చు, హ్యాపీగా తినేస్తారు. సో ఆ రోజు మేము బయటికి వెళ్ళామండి. రాజరాజేశ్వరి నగర్లో వైజీఆర్ మాల్ అని ఉంది. అక్కడ ఫన్ టూస్ కిడ్స్ ఏరియా అని చెప్పి ప్లే ఏరియా ఉంది, చాలా బాగుంది. అయితే అక్కడికి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే పడుకున్నారు చూసారు కదా, తర్వాత లేచిన తర్వాత ఫుల్ మకానే ఇచ్చాను. లేచాక పేచీ ఉంటుందండి, ఎలా అయినా ఏదైనా ఫుడ్ ఇచ్చామంటే కామ్ అవుతారు వాళ్ళు. ఫూల్ మకానా మంచి సేవియర్ అండి. ఎందుకంటే నేతిలో కొద్దిగా వేయించి కొద్దిగా సాల్ట్ అలా స్ప్రింకిల్ చేసామంటే సరిపోతుంది. మంచి స్నాక్లా యూజ్ అవుతుంది, హెల్దీ కూడా. మనం ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినా తీసుకెళ్ళచ్చు దాన్ని. ఇది వరకట్లా ఎత్తుకుంటే ఉండట్లేదని చెప్పేసి వాళ్ళకి షూస్ వేసి తీసుకెళ్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా దిగేస్తున్నారనమాట, అస్సలు ఉండట్లేదు ఎత్తుకుంటుంటే. ఫైనల్లీ వచ్చేసాము. ఫ్యాన్సీ శాండ్ పిట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట ఇలాంటి ప్లే ఏరియాస్లో. అంటే రాగులు వేస్తారు, అందులో వాళ్ళు ఆడుతూ ఉంటారనమాట. కాకపోతే మనం చూసుకుంటూ ఉండాలి. శాండ్ ఎలా నోట్లో పెడతారు, ఏదైనా అంతే కదా, ఎక్కడికి వెళ్ళినా అది మనం చూసుకోవాలి. కానీ వీళ్ళు అసలు నోట్లో పెట్టలేదు, ఆడుతూనే ఉన్నారు. అక్కడ కూడా డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయన్నమాట, వాటిలో వేసేసి ఉంచుతారు. సో వాటితో కూడా ఆడారు. కానీ నియర్లీ ఇక్కడే 1 అవర్ ఉన్నారండి, ఎంజాయ్ చేస్తున్నారు. సర్లే ఆ గేమ్స్ అన్నీ ఎందుకు, ఎంతసేపు ఆడితే ఆడుకొని అని చెప్పి ఇక్కడే ఉన్నాం మేము. ఇంకొక సైడ్ నార్మల్ శాండ్ ఉంటుంది కదా, అదొకటి ఉంటుంది. అండ్ ఇక్కడ లైటింగ్స్ చూసారా, బటర్ఫ్లైస్ లాగా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. అంటే మనకి ప్లే ఏరియాస్ అంటేనే అంతే, పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం కలర్స్గా ఉంటుంది. లైట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్, క్లే మౌల్డ్స్, ఇంకా మేకప్ కిట్ టైప్వి, ఇలా చాలా ఉన్నాయండి. అందరు పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళతో కొంతమంది పేరెంట్స్ కూడా. ఎందుకంటే ఇలాంటి చిన్నపిల్లలతో మనము కూర్చోవాలి కదా. ఇంక ఈ స్లైడ్ దగ్గర అయితే ఇక్కడ ఆడారు ఒక 20 మినిట్స్. ఇటువైపు నుంచి ఎక్కేది, అటువైపు నుంచి జారేది. కానీ అటువైపు స్లైడ్కి వెళ్ళట్లేదు, ఇదే ఎక్కి ఇక్కడే జారారు వాళ్ళు. ఇక్కడైతే ఫుల్ జంప్ చేశారండి. అంటే ఎవరైనా ఉంటుంటే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి ఈక్వల్గా జంప్ చేయడం, చూడడం, పడిపోవడం. కాకపోతే దెబ్బలు తగలవు. ఎక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షార్ప్ ఎడ్జెస్ అనేవి ఉండవు ప్లే ఏరియాస్లో. ఇక్కడైతే అసలు లేదండి. మేమైతే ఇది సెకండ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం ఏంటి, సారీ, ఇది థర్డ్ టైమో ఫోర్త్ టైం వేరే ప్లే ఏరియాస్కి తీసుకెళ్ళాం. కానీ వీళ్ళు ఆడేవి పెద్దగా లేవు, వీళ్ళు చిన్న సైజ్ అనమాట. ఇంకా చిన్నప్పుడు వెళ్ళాం మేము. ఇక్కడే ఫుల్ బ్లెడ్జ్డ్గా ఆడింది ఎక్కడంటే ఇక్కడే. అండ్ ఇలా లోపల మళ్ళీ కార్, బైక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు రైడ్స్ తీసుకెళ్తారనమాట, అక్కడే ఉంటారు. సమన్విని లాగేసి సాన్వి కూడా ఒక్కతే ఎక్కుద్దంట, పక్కన కూర్చోబెట్టాం, కుదరదట, ఒక్కతే ఎక్కాలట. తను లాగేసి మొత్తానికి ఎక్కింది. తర్వాత మళ్ళీ సమన్విని ఎక్కించాం. చూసారు కదా వాళ్ళ నాన్న ఎలా పట్టుకున్నారు వెనకాల, కుదరదు మళ్ళీ నేను ఎక్కుతాను అంటుంది. అండ్ నెక్స్ట్ స్లైడ్ వాళ్ళ నాన్న పట్టుకుని ఎక్కించారు, ఎందుకంటే ఇటు రావటం లేదు అసలు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి. ఇక్కడ పడుకున్నారు కూడా. సమన్వి అయితే ప్లేస్ చూసుకుని పడుకునేది.
సాన్వి కూడా అంత తెలియడు కాదు కానీ సమన్వి ఇక్కడ ఎక్కువ ఆడింది, డ్యాన్స్లు వేసేసి భుజాలు ఊపేసి. సో ప్లే ఏరియాస్కి వెళ్తే పిల్లలతో ఇలా ఉంటుందండి. నేనైతే మొత్తం అన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. నేను షార్ట్ పెట్టాను కదా, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. చిన్న వీడియో పెట్టాను కదా, ఏంటంటే ఎలా ఆడారు, సేఫ్గా ఉందా, ఇలా చాలా డిఎమ్స్ కూడా వచ్చాయి. అందుకే సరే లాగ్ పెట్టేద్దామని చెప్పి తీసిన వీడియోస్ అన్నీ కలిపి లాగ్ చేశాను. అండ్ అక్కడ అయిపోయిన తర్వాత ఆ మాల్లోనే స్టార్ మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫుల్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నాము. మా వాళ్ళు ఎక్కడైనా ఇలా మాల్స్కి వెళ్తే అందులో కూర్చోరు, చేతిలో ఉండరండి, అలాగైనా లాగేసుకుని వాటిలో ఎన్ని పీకేస్తారు. అదొక పెద్ద టార్చర్ షాపింగ్ చేయడానికి. సాన్వి గారిని ఎంతో కొంత కంట్రోల్డ్గా ఉంటాడు. సమన్వి అయితే వెళ్ళిన చోటల్లో సరుకులు పాడేస్తుందండి, అందరూ మమ్మల్ని చూస్తారు. అండ్ యాక్చువల్గా నేను ఫ్రూట్స్ స్వీట్స్ ఇంకా తెచ్చాను కానీ వాళ్ళు ఫుల్ మక్కానే కావాలన్నారు. అది అని చూపించి బాక్స్ మళ్ళీ అదే ఇచ్చాను. ఫైనల్లీ షాపింగ్ కూడా అయిపోయింది. సో ఇంకా రిటర్న్ అయిపోయాం అక్కడ నుంచి. ఇలా లాగ్స్ పెట్టమని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి, తప్పకుండా పెడుతూ ఉంటాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి.